జగన్లో ఊహించని మార్పు. ముఖ్యమంత్రిగా జగన్ తీరుపైన అనేక విమర్శలు వినిపించాయి. ఓటమికి జగన్ శైలి ఒక కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇప్పుడు జగన్లో అనూహ్య మార్పు కనిపిస్తోంది. గతం కంటే భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యమంత్రిగా మీడియాకు పూర్తిగా దూరం పాటించిన జగన్ ఇప్పుడు గంటల కొద్దీ మీడియా సమావేశాలు నిర్వహిస్తున్నారు. పార్టీ నేతల కోసం కీలక నిర్ణయం దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. మాజీ సీఎం జగన్ లో పార్టీ శ్రేణులు కోరుకుంటున్న మార్పు మొదలైంది. ముఖ్యమంత్రిగా తమతో జగన్ మమేకం కావాలని నాడు కేడర్ కోరుకుంది. ఎమ్మెల్యేలు సైతం పలు సందర్భాల్లో జగన్ ను కలిసేందుకు ప్రయత్నించినా అపాయింట్మెంట్ దొరకలేదు. నియోజకవర్గాల పనులను సైతం సీఎంఓలో కీలకంగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి నిర్ణయం మేరకే ఉండేవి. ముఖ్యమంత్రిగా జగన్ ను కలిసే అవకాశం లేకపోవటం పైన ఎమ్మెల్యేలు పలు సందర్భాల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్ ప్రజలతో దూరంగా ఉన్నారు. పథకాల అమలు సమయంలో ఏర్పాట్లు చేసిన సభల్లో పాల్గొనడం మినహా ప్రజలతో మమేకం అయ్యేలా వ్యవహరించలేదు. పూర్తిగా జగన్ నమ్ముకున్న సలహాదారులు, అధికారులే పాలనలో కీలకంగా వ్యవహరించారు. ఇది పార్టీ నేతలకు రుచించలేదు. ఇక ఇప్పుడు ఓటమి తర్వాత జగన్లో మార్పు కనిపిస్తోంది. ఈ నెల రోజుల కాలంలోనే 4 సార్లు మీడియా సమావేశాలు నిర్వహించారు. వారితో సమావేశం అవటంతో పాటుగా విందుకు కూడా ఆహ్వానించారు. పార్టీ నేతలకు అందుబాటులో ఉంటున్నారు. త్వరలో పార్టీలో కింది స్థాయి నుంచి పూర్తి ప్రక్షాళన దిశగా జగన్ అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం పార్టీ పదవుల్లోనూ మార్పులకు సిద్ధమయ్యారు. అదేవిధంగా తన తాడేపల్లి నివాసంలోనే ప్రజా దర్బార్ను ఆగస్టు తొలి వారం నుంచి ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఈ మేరకు సిబ్బందిని ఏర్పాటు చేసుకున్నారు. పార్టీ నేతల కోసం ప్రతిరోజు సమయం కేటాయించాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 15 తర్వాత జిల్లాల పర్యటనలకు జగన్ సిద్ధమవుతున్నారు.